కానీ తేలుతుంది ఇక తీయనే ఉంటుంది. చక్కెర కలుపుతా ఉంటుంది. దూరం ఉండరు. చాలు వాళ్ళు దీంతో కొడతారు, మంచి కొడతారు వాళ్ళు. దానికి దీనికి ఏముంది అంతే. ఆగ్రా ఎంతసేపు అయితే జడపట్టి కొడుకు చూడనా కింద దింపేస్తా. ఇది అయ్యాక ఇది దింపినాకేద్దాం. మెగా చెఫ్ అయితే ఇప్పుడు వచ్చింది. కారం మాస్టర్ షెఫ్ అయితే వచ్చింది ఇప్పుడు. మాస్టర్ షెఫ్ అయితే ఇక్కడ ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు. మాస్టర్ షెఫ్ పేరు మారిందా? మీది కచ్చినాయి అవి ఉన్నాయా మీది ఉన్నాయా? మీది ఖర్చులేదు, మీది ఖర్చు. అడ్డం రాకుండా పొంగొస్తుంది. పొంగొస్తాను పొంగుతానే అట్లా. ఇక్కడనైతే వీళ్ళైతే కాయలు కొడతాళ్ళు. ఇక్కడనైతే మెగా మాస్టర్ షెఫ్ అయితే ఈ ఎల్లిపాయలు అయితే నూనెలు వేస్తాను. చెప్పునా ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పు. చెప్పు. ఇవన్నీ అయితే నూనె వేయాలి. కిలా ఇక్కడైతే మాస్టర్ షెఫ్ అయితే ఇవన్నీ అయితే ఇస్తాను. పొంగ అయితే వస్తుంది, అది పొంగొస్తుంది. వీళ్ళందరూ గురువులు ఇక్కడైతే నూనె కాడ వస్తుంది. మాస్టర్ షెఫ్ ఇప్పుడు ఏమెత్తాను, వాళ్ళ జీలకర్ర జీలకర్ర అయితే ఎత్తాను. ఇంత జీలకర్ర అయితే ఎత్తాను. ఇప్పుడైతే మా నాని మాస్టర్ షెఫ్ అయిపోయింది. ఇవాళ ఇవైతే ఇట్లా నూనెలు లేవే వరకు అయితే వేయించుకోవాలి కదా నాని. ఏ మరి జీలకర్ర ఇక ఎప్పుడు బంద్ చేసి ఎక్కడ పెట్టాలి వాటిని? చల్లారదా? ఫ్యాన్ గాడికి పెడితే చల్లారుతుంది. అరే
ఎల్లిగడ్డ తెస్తాను, జీలకర్ర అయితే ఎత్తాను మాస్టర్ షెఫ్. ఇక్కడ ఎన్ని ఎత్తాను మాస్టర్ షెఫ్? మీరే చెప్పండి, మాస్టర్ షెఫ్ మెగా షెఫ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెడతావు కదా అమ్మ, క్లోజ్ యువర్ మౌత్. ఇగోలి అక్కడ మాస్టర్ షెఫ్, ఇక్కడ అసిస్టెంట్ షెఫ్ అయితే ఇవన్నీ ఎత్తాలి. ఇక్కడ నువ్వు బ్యాక్గ్రౌండ్ లో చెప్తావు కదా, ఇక్కడ కూడా చెప్తావా? ఇక్కడ కూడా చెప్తా. ఇగోలి ఉప్పు పోసుకుంటాను ఫస్ట్ అయితే. అట్లా వచ్చింది ఉప్పు అంతా. కారం ఎగురుతుంది కంపల్సరీ. ఎగిరి డింగ డింగ ఇవన్నీ ఫస్ట్ వీటిని అయితే ఇట్లా కలుపుకుంటారు ఉప్పు పోసి. ఇవన్నీ ఇట్లా గిలాసతోనైతే ఉప్పు అయితే కొలుచుకొని పోసుకుంటారు వీళ్ళు. మెగా అసిస్టెంట్ షెఫ్ పోతాండే, మెగా షెఫ్ అయితే ఇలా కలుపుతుంది. అందరినీ చూడగా మా మమ్మీ, మా అత్తయ్య, మా డాడీ, మా తాత, మా బావ, చిన్న బావ ఇట్లా కలుపుకుంటాను. ఎల్లిగడ్డ ముద్దరు అయితే వేసుకోవాలంటే ఇప్పుడు ఉప్పు అయితే కలుపుకొని పక్క పెట్టుకుంటారు. వీళ్ళిద్దరు అయితే ఒకటేసారి ఎల్లిపాయ పేస్ట్ అయితే కలుపుతారు. ఇక్కడ తెలంగాణలో మామిడికాయ పచ్చడి తెలంగాణలో మంచిగా ఇవల్లి అల్లం వేసిల్లు, పసుపు పచ్చగా ఉన్నట్టు ఇగో అల్లం పేస్ట్ అయితే వేసి ఇట్లా కలుపుకుంటారు. అల్లం కాదు, ఎల్లిపాయ. ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసి కలుపుకుంటారు. సరే తప్పైంది, ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసి కలుపుకుంటారు. అల్లం పేస్ట్ కాదు ఇది, ఎల్లిపాయ పేస్ట్. ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుంటారు. ఈ నాన్న ఈ నాన్న అయితే కలుపుతారు. పచ్చళ్ళ వ్యాపారం పెడదాం అనుకుంటారు. ఎవరికైనా అదేం పొడి నానే? ఆవాల పొడి అయితే వేసుకుంటారు. జీలకర్ర ఆవాల మెంతుల పొడి అయితే వేసుకుంటారు వీళ్ళు. ఇవన్నీ వేసిళ్ళు జీలకర్ర ఆవాల మెంతుల పొడి అయితే వేసి కలుపుతారు. మంచిగా కలుపుకొని చెయ్యి మండుతుంది. జీలకర్ర పొడి అంటే 7 కిలోల ఒక్కలు కాదా మొత్తం పోయి అంత పోతున్నాను. అసిస్టెంట్ షెఫ్ నాన్న అయితే మాస్టర్ షెఫ్ నానికి అయితే చెప్తాంది.
కారపొడి అయితే ఎత్తాలి ఇప్పుడు. ఇట్లా గ్లాసులతోనైతే కొలుసుకొని పోతారు మా నాన్నలు. వాళ్ళు ఒక గ్లాస్ ఇల్లు ఒక గ్లాస్ అయితే కొలుసుకుంటారు మా నాన్నలు అయితే. ఇప్పుడు ఇల్లు ఒక గ్లాస్ పోతారు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఒక గ్లాస్ పోతారు. అట్లా అలా రెండు గ్లాసులు అయితే అయినాయి. మళ్ళీ ఇంకో కొంచెం కారం అయితే పోతారు. ఇది కలర్ కారం, కలర్ టమాటా మిర్చి. కలర్ కూడా వేస్తారు. కలర్ కారం అన్నట్టు వేస్తారా ఎర్ర కారం. మంచిగా అల్లు ఒక గ్లాసు ఇల్లు ఒక గ్లాసు కారం పొడి అయితే పోతారు. నాలుగు గిలాసాలు అండి, 4 5 పోతాం. పొలగాళ్ళ కండబడుతుంది అంటే చూడకుండా 5 పోయినానే పెట్టుకొని కానీ బంద్ చేసి ఉండదు అంత మిక్స్ అయితే. ఇలా నా రుప్పు పడ్డది పడ్డది ఇలా గుమ్మరి ఇలా ఇలా గుమ్మరి గ్లాస్ కారకు మరి అలా గిలాడ గుమ్మరేనా ఆపిగా అట్లా అప్పుడు ఎందుకు అలా 6 గిలాసాలు ఇలా 6 గిలాసాలు కరెక్ట్ 4 గ్లాసులు కరెక్ట్. ఎక్కువ ఇచ్చింది ఆయన కారం పొడి ఏ వీళ్ళకి ఎక్కువ ఇచ్చింది కదా గ్లాసుల మీద. నిన్న వీళ్ళు 1/2 కిలో తెస్తే 3 అయింది. అవును గ్యాస్ కొట్టించుకొచ్చిందా కలుపుతాళ్ళు వీళ్ళు అయితే. చెయ్యి పిచ్చి చెయ్యి మండుతుంది. కలర్ వేస్తారు మా రుచికి, కలర్ వేస్తే ఇక ఇలా అన్నము పెట్టుకొని మంచిగా ముద్దలు తింటే మస్తు ఉంటుంది ఇక కదా. కారపొడి కలుపుకొని అన్నం వేసుకోవాలి. అన్నం కలుపుకొని అప్పుడు ఇట్లాంటి కారపొడి కలుపుకొని మా నాన్న ఎట్లా కలుపుతాళ్ళు. కాగబెట్టిన నూనె ఇలా కలిపినాక పచ్చి నూనె పైన పోతాం కాదు. పచ్చిదే ఒక్కలకు పట్టియాలి అంతేనా. ఇప్పుడే పచ్చి నూనె పోసి కలపాలి. నూనె అయితే పోసుకుంటాళ్ళు పచ్చి నూనె. ఫస్ట్ అయితే పచ్చి నూనె పోసి ముక్కలకైతే కారం ఇట్లా మంచిగా పట్టిస్తాళ్ళు. నేను ఆయన ప్యాకెట్ పట్టుకున్నది అని కానీ గిలాసా పట్టుకున్నది.
వచ్చినావు రారా ఇల్లు మంటమాట రారా ఇక ఊరే కన్నాడు ఇక చూడరా ఇంతసేపు చల్లారలే ఇవ్వాలి మంచిగా అయితే నూనె పోసుకొని అయితే కారం ముక్కలకైతే పట్టుతారు. ఇంకా మా అమ్మాయి వాళ్ళని పడుతుంది, మా తాత అయితే అటు ఇటు తిరుగుతాడు. మా డాడీ ఆడ ఉట్టిగానే కూర్చున్నాడు, మా డాడీ అయితే ఉట్టిగానే కూర్చున్నాడు. ఇక ఇంకా ఏం లేదు. ఇప్పుడైతే నూనె పోతాళ్ళు. కొంచెం కొంచెం అప్పుడు వేయించుకునే నూనె అయితే ఇప్పుడు పోతాళ్ళు. చేద్దాం తీసేయాలి. దాంట్లో నేను లేదా ఆమెనే ఉంది. నేను కట్టుకోగలుగుతాం. సూపర్ కలుపుతాను కదా కలుపు అవసరం లేదు. మంచిగా నూనె పోసి అయితే ఇప్పుడు మంచిగా కలుపుకుంటారు. కాగబెట్టిన నూనెలో జీలకర్ర, ఎల్లిగడ్డ, ఆవాలు పోసి అయితే మంచిగా కలుపుకుంటారు. మంచిగా కలుపుకుంటే ఈ నాని అయితే కలుపుతారు. ఆ గంటతో నిమ్మకాయ అక్కడ వేసుకోదండి. పైన మొత్తం అది మెత్తడుతున్నది, కింద మీద చేసి వేసుకో. దాంట్లో వేసుకో. మంచిగా కలుపుతుంది మా నాన్న అయితే. ఈ నాన్న కూడా అయిపోయిందా కలుపు. ఇవన్నీ అందులో అయిపోదు. ఏది అవునా అక్క? ఏంటి పోయాలి? ఏంటి అలా అక్కడే ఉంటాయి. ఈ నాన్న అయితే పోతుంది బకెట్లో. ఇక నల్లగా అయితేనే ఉంటుంది, కలర్ మారదా? ఈ బకెట్లో సరిపోతుందా నాని? మారుతాయి. ఓ నాని ఈ బకెట్లో సరిపోతుందా? ఈ నాన్న అయితే జాలి వేసుకుంటుంది.
ఈ నానైతే బకెట్ వేసుకుంటాను. పెరుగు బకెటా? అన్నం ఏం చేయాలి తెలుసా? అన్నం తిని బుక్కలు మడత పెట్టినప్పుడు తిని ఆహా ఏమో రుచిరా పచ్చడా వస్తున్నది మనకేదో. ఇప్పుడు ఇవన్నీ బేవులే 5 రోజు అన్న 4 రోజు అన్న ఇట్లా ఈ బకెట్లో అయితే ఈ పచ్చని అయితే సరిపోయింది. గురువారం 4 అయితే గురువారం రోజే కలపాలి, శుక్రవారం కలపద్దు. మంచిగా ఎర్రగా ఉన్నది పచ్చడా. ఎర్రగా ఉన్నదంటే మన అన్ని జిడ్డు తాకుతుంది అంట. కర్రగా అవుతుంది ఏంటిపోయద్దురా అది మరి వేయించిన కదా నేను. మరి కర్రగా అవుతుంది, నేను ఎర్రగా నాన్న పెట్టుడు అయితే అయిపోయింది. ఉంటుందా ఇది మా నాన్న అయితే ఇంకా పెడతాను. చెట్టు తినడా రా? తినడా మౌనిక కొనబోరా? ఏడిపోతాను వాళ్ళకి ఒక్కటే రోజులు వస్తుంది మౌనిక కొడుకు బర్త్డే. ఇప్పుడు వస్తే నెల కాదు ఈ నాన్న కూడా ఈ పచ్చడి ఇలా పెట్టుడు కూడా ఇలా పెట్టుడు అయితే అయిపోయింది. ఎందుకు మంచిగా ఇల్లు వేసుడు అయితే అయిపోయింది. గాడ పెట్టుదా గొప్పల ఇగో చల్లగా కావద్దా? ధన్యవాదాలు. మంచిగా వేడి వేడి అన్నంలో పచ్చడి అనేది కలుపుకోవాలి. వేడి వేడి అన్నం పచ్చడి కలుపుకోవాలి. ఐదు రోజుల తర్వాత తెలుస్తుంది కదా నీకు. అప్పుడు కలిపినాక అందరు ఇట్లానే ఉంది. పెద్దమ్మ నువ్వు కూడా కూడా అది ఒక గిన్నె ఎత్తుకొని ఇట్లా అడ్డం వేసుకొని పోతాం తింటురా? తింటానే ఆగు ఒక నిమిషం. అత్తమ్మ లేకుండా ఎత్తుకుంటుంది. లేచి మళ్ళీ సూపర్ సూపర్ సూపర్. ఇంకా చిన్న కన్నులు